నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. చార్ధామ్ యాత్ర చివరి రోజు డే 10కి స్వాగతం. ఈ రోజు ఉదయం మేము గుప్తకాశీలోని మధున్ హోటల్ నుండి చెక్ అవుట్ చేసి హరిద్వార్ వైపు మా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాము. ప్రయాణ మధ్యలో మొదటగా రుద్రప్రయాగ్ చేరుకున్నాము. రుద్రప్రయాగ్ అనేది పవిత్రమైన అలకనంద మరియు మందాకిని నదులు కలిసే సంగమ స్థలం. ఈ ప్రాంతంలో పరమశివుడు రుద్ర రూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతాయి. అందుకే దీనికి రుద్రప్రయాగ్ అనే పేరు వచ్చింది. ఇది రుద్రప్రయాగ్ అనమాట. చూడండి, ఇక్కడ పైనుంచి వచ్చేది అలకనంద. ఇది కొద్దిగా బురద ఉన్న నీళ్లు మాత్రం మందాకిని అనమాట, కేదార్నాథ్ నుండి. ఇది దీన్ని రుద్రప్రయాగ్ అంటారు. అనంతరం పవిత్రమైన ధారీదేవి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నాము. ధారీదేవి ఉత్తరాఖండ్కు రక్షక దేవతగా భక్తులు విశ్వసిస్తారు. అలకనంద నది మధ్యలో ఉన్న ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది. చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ధారీదేవి టెంపుల్ అనమాట. చూడండి, ధారీదేవి టెంపుల్ ఇది అలకనంద నదిలో ఉందన్నమాట. చూడండి, ఇది సరౌండింగ్ ఎలా ఉంది, ఎంత బాగుంది చూడండి లొకేషన్. ధారీదేవి ఇదనమాట ధారీదేవి. ఆ తర్వాత దేవప్రయాగ్ చేరుకున్నాము. దేవప్రయాగ్ అనేది పవిత్రమైన అలకనంద మరియు భాగీరథి నదులు సంగమించే ప్రదేశం. ఈ సంగమం తర్వాతే ఈ నది గంగా నదిగా పిలువబడుతుంది. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన సంగమ క్షేత్రాలలో ఒకటి. దేవప్రయాగ్ అనమాట. అక్కడ వచ్చేది అది అలకనంద, ఇది భగీరథి అనమాట. ఇక్కడ నుంచి గంగా నది. దీనే దేవప్రయాగ్. ప్రయాణాన్ని కొనసాగిస్తూ యోగానగరంగా ప్రసిద్ధి చెందిన ఋషికేశ్ చేరుకున్నాము. హిమాలయాల అడివారంలో ఉన్న ఈ పవిత్ర నగరం గంగా తీరం మరియు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సాయంత్రానికి హరిద్వార్ చేరుకొని చింతామణి హోటల్లో బస చేశాము. ఇలా మా చార్ధామ్ యాత్ర డే 10 విజయవంతంగా ముగిసింది. ఈ 10 రోజుల పవిత్ర యాత్రలో యమోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ ధామ్లను దర్శించుకొని ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులను, ప్రకృతి అందాలను మీతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యాత్రలో ప్రతి అడుగున మాతో కలిసి ప్రయాణించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.